వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసే చికెన్ రోస్ట్ ఎలా చేయాలో చూద్దాం. అరకిలో చికెన్ని తీసుకోవాలి. కారపొడి, గరం మసాలా, పసుపు పొడి, ఉప్పు చికెన్లో వేసుకొని పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు బాగా చికెన్ని మెత్తగా చేస్తుంది. కొంచెంగా నూనె పోసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. దీన్ని ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టుకోవాలన్నమాట. బాండీల్లో కొద్దిగా నూనె పోసుకొని ఈ చికెన్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దాంతో వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టుకోవాలి. దీన్ని నూనె సపరేట్ అయిపోవాలి. మనకంటూ ప్రాణం ఇస్తామని చాలామంది చెప్తారు, కానీ మన కోసం ప్రాణం ఇచ్చేది ఈ చికెన్ మాత్రమే. సో నూనె సపరేట్ అయిపోయిన తర్వాత ఈ చికెన్ డ్రై రోస్ట్ని పక్కనెత్తి పెట్టుకోవాలన్నమాట. అదే బాండిల్లో కొద్దిగా నూనె వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ని దాంతో వేసుకోవాలన్నమాట. దాన్ని కాసేపు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ ఆయిల్ సపరేట్ అయిపోవాలి. దాని తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని దాంతోనే వేసేసి వాసన పోయేంత వరకు దాన్ని ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత దాంతోనే మనం సపరేట్గా ఎత్తి పెట్టుకున్న చికెన్ని దాంతో కలిపేయాలి. దాంతోనే ఇంట్లో చేసిన చికెన్ మసాలా వేసాము. దీని రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. లాస్ట్కి కరివేపాకు, పచ్చిమిరపకాయ వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ రోస్ట్ రెడీ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.